guys, welcome to our channel. ఈ రోజు అయితే మేము అరకువాడలోని ట్రైబల్ మ్యూజియం కి అయితే వచ్చేసాం. సో చూసేద్దాం పదండి, లెట్స్ గో. ట్రైబల్ మ్యూజియం అరకు వ్యాలీ బస్ స్టాండ్ నుండి 200 మీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. రైల్వే స్టేషన్ నుండి 1.8 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. అరకులో ఉండే ట్రైబల్ జీవన శైలి విభిన్నంగా ఉంటుంది. వారి సంస్కృతి సాంప్రదాయాలు అబ్బురపరుస్తూ ఉంటాయి. ఈ వీడియోని పూర్తిగా చూడండి. గిరిజనుల జీవన విధానం గురించి పూర్తిగా తెలుసుకోవచ్చు. ఇక్కడ ల్యాండ్స్కేపింగ్, రోప్ సైక్లింగ్, బోట్ షికారు, దింసా కార్యక్రమాలు వంటివి జరుగుతూ ఉంటాయి. ఫ్యామిలీస్ వస్తే పిల్లలతో సహా బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఈ ప్రాంతంలో అనేక కొండజాతి ఆదివాసీలు అడవిపై ఆధారపడి జీవనం సాగిస్తూ ఉంటారు. వీరి పూర్వపు అలవాట్లు, కట్టుబాట్లు, వస్త్రాలంకరణ, ఆభరణాలు, జంతువులను వేటాడే పనిముట్లు ఏ విధంగా ఉండేవో చూడవచ్చు. అప్పట్లో వీరు వేటాడే విధానం, వీరు వాడిన వస్తువులను పర్యాటకులకు గ్యాలరీగా ఏర్పాటు చేసి ఉంచారు. ఆనాటి గిరిజనుల మహిళలు చెవులు, ముక్కు మరియు మెడ నిండా పూసలతో అలంకరణ చేసుకొని ఉంటారు. వీరి కాళ్లకు, చేతులకు వెండి కడియాలతో ముచ్చటగా చాలా అందంగా కనిపించేవారు. అడవిలో సాంప్రదాయమైన పోడు వ్యవసాయం చేస్తూ జీవిస్తూ ఉంటారు. ఆదివాసులు ప్రత్యేకమైన మత విశ్వాసాలను కలిగి ఉండి ప్రజలను, గ్రామాలను, ప్రకృతిని కాపాడేందుకు గ్రామదేవత అయిన శంకుదేవుడిని నిర్మించుకొని ఆ దేవుడి మీద భారం పెడతారు. అలాగే ఆదివాసులు పంటలు కాపాడడానికి శంకుదేవుడిని, నందిదేవుడిని పూజిస్తారు. గ్రామాలలో ప్రజలకు, పెంపుడు జంతువులకు వ్యాధులు రాకుండా పోతరాజు, గంగమ్మ తల్లి, ఇతర దేవుడు దేవతలను పూజిస్తారు. ఆదివాసీ గ్రామాలలో జరిగే మంచి చెడు కష్టాలు అన్నీ గ్రామకంఠం దగ్గరే చర్చించుకుంటారు. ఆదివాసీ తెగలలో ఒక్కొక్క తెగకు ఒక్కొక్క భాషను కలిగి ఉంటారు. వీరి భాష, సంస్కృతి, సాంప్రదాయాలు అబ్బురుపరుస్తూ ఉంటాయి. వీటన్నిటితో పాటు స్వయం ప్రతిపత్తి కలిగిన నాయుడు వ్యవస్థ ఉంటుంది. కుటుంబ తగాదాలు, వ్యవసాయ తగాదాలు, అలాగే ప్రక్క గ్రామాల తగాదాలు జరిగినప్పుడు ఈ నాయుడిని సంప్రదిస్తారు. నాయుడు అంటే గ్రామ పెద్ద. గ్రామ ప్రజల సమక్షంలో తీర్పుని, న్యాయాన్ని ఇస్తారు. నేటికి ఇవి జరుగుతున్నాయి. వీటితో పాటు గ్రామంలో గ్రామ పూజారి ఉంటాడు. గ్రామంలో జరిగే కష్టసుఖాలకు, పెళ్లిళ్లకు ముహూర్తాలు నిర్ణయిస్తారు. నాయుడు మరియు పూజారి వ్యవస్థ వారసత్వంగా కొనసాగుతాయి. ఈ బాధ్యతలను వీరు చాలా గౌరవంగా భావిస్తారు. పూర్వం ఆదివాసీలకు వేట వారి జీవన ఆధారంగా ఉండేది. ఆదివాసీలు వారి పూర్వీకుల నుండి వస్తున్న పండుగ ఆచారాల్లో భాగంగా అడవి నుండి వేటాడిన జంతువులను కావడిగా మోసుకొని సాంప్రదాయంగా డప్పులతో వాయిస్తూ గ్రామానికి చేరుకునేవారు. గ్రామం అంతా డప్పులు వాయిస్తూ దింసా ఆడి సాంప్రదాయంగా వస్తున్న జీలుక కళ్ళు తాగుతూ ఆ మాంసాన్ని అందరూ కలిసి తింటారు. పూర్వం ఆదివాసీలు ఇటువంటి పాత్రలని ఉపయోగించేవారు. చూడండి ఫ్రెండ్స్, వీటిలో వారు వాడిన తిరగలి దగ్గర నుండి జీలుగ కళ్ళు తాగే బూర వరకు అన్నీ ఉన్నాయి. వీరి ఇంట్లో స్నానం చేయకుండా భోజనం కూడా వండరు. గ్రామంలో ఎవరైనా చనిపోతే కార్యం అయ్యే వరకు ఊరిలో ఒక్క పొయ్యి కూడా వెలిగించరు. పర్యాటకుల కోసం ఏపీ టూరిజం వాళ్ళు గిరిజన సాంప్రదాయాలను కళ్ళకు అద్దం కట్టినట్టుగా చిత్రాలతో సహా చూపించారు. అడవిలో వీళ్ళు సాగు చేసిన పంటలను వారపు సంతకు తీసుకువెళ్ళి అమ్ముతారు. వీరు పండించే పంటలు ఏవి కూడా ఎటువంటి మందులు వేయకుండా ఆర్గానిక్ పద్ధతుల్లో పండిస్తారు. సమగ్ర గిరిజన అభివృద్ధి సంస్థ మరియు నాంది ఫౌండేషన్ లాంటి కొన్ని సంస్థలు వీరికి చేయూతగా ఉంటూ మొక్కలు పంపిణీ చేస్తూ ఉంటాయి. వీరు కాఫీ, మిరియాలు, పసుపు, అల్లం వంటి ఆయా కాలాలను బట్టి పంట వేస్తూ ఉంటారు. వచ్చిన పంటను కొంత ఈ ఫౌండేషన్లు కొనుగోలు చేస్తూ ఉంటాయి. కొన్ని సంతలలో అమ్ముతూ ఉంటారు. చుట్టుపక్కల ఉన్న గ్రామాల ప్రజలందరూ ఈ వారపు సంతలో కలిసి కష్టసుఖాలు మరియు పెళ్లిళ్ల గురించి చర్చించుకుంటారు. ఆదివాసీలు పందిరి వేసి బంధువులందరినీ పిలిచి కోలాహలంగా పెళ్లిళ్లు చేస్తారు. పెళ్లిళ్ళకి బంధువులందరూ వారి తోచిన కానుకలను నవదంపతులకు బహుకరిస్తారు. వీరి సాంప్రదాయపు నృత్యమైన దింసా ఆడడంతో ఈ తంతు ముగిస్తుంది.
వీరి పూర్వకాలంలో వాడిన అన్ని పనిముట్లు కూడా ఈ మ్యూజియంలో చూడొచ్చు. వీరికి ఏదైనా వ్యాధులు వచ్చినా గురువులను సంప్రదించి పసర మందులను వాడుతూ ఉంటారు. ట్రైబల్ మ్యూజియం వారు వీరి జీవన విధానం గురించి ఫోటో గ్యాలరీ ఏర్పాటు చేశారు. ఇందులో గిరిజన మహిళలు ధరించిన ఆభరణాలు వంటివి కూడా చూడొచ్చు. ఓకే గాయ్స్, గిరిజన జీవన విధానం గురించి మేము చెప్పిన విధానం మీకు నచ్చిందని భావిస్తున్నాము. ఓకే గాయస్, ఇంతతోటి మా వీడియో ఎంజాయ్ చేస్తున్నాం. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.